సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బాధతో కుచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమైపోతున్నా, ఇలా ఎలాంటి భావాన్నైనా ఒకరితో పంచుకోవడానికి వారధిలా ఉండేదే కౌగిలింత. అందుకే మనసుకు ఏ ఫీలింగ్ కలిగినా ఒక్కసారి ఆత్మీయులను ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయంటున్నారు పరిశోధకులు. రోగనిరోధక వ్యవస్థ పటిష్టం. ఆత్మీయులను, మనసుకు నచ్చిన వారిని గాఢాలింగనం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే థైమస్ గ్రంథి ప్రేరేపణకు గురవుతుంది. దీనివల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి మెరుగవుతుంది. ఇవి వివిధ ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గిపోయి గుండె, శ్వాస వ్యవస్థలు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటాయో అలాగే కౌగిలించుకోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. మానసికంగా ఇద్దరు వ్యక్తులు కౌగిలించుకోవడం వల్ల వారి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తవుతుంది. ఇది వారిలో ఉండే ఒత్తిడి, ఆందోళన, బాధ, కోపం వంటి నెగటివ్ భావాలతో పోరాడి వాటిని దూరం చేస్తుంది. అలాగే శరీరంలో సెరటోనిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత లభించి అనిర్వచనీయమైన ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే నచ్చిన వారిని కౌగిలించుకోవడం వల్ల మనలో ఉండే నెగటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి మనపై మనకు నమ్మకం, నిజాయితీ, ఆత్మగౌరవం పెరుగుతాయి. రిలాక్స్ అవ్వడానికి కౌగిలింత ఇతరులపై ఉండే ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే కాదు, శారీరకంగా రిలాక్స్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే గాఢంగా ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరమంతా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందట. అలాగే కండరాలు, ఇతర శరీర భాగాల్లో ఉండే నొప్పులు మాయమై ప్రశాంతత సొంతమవుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా కౌగిలించుకోవడం వల్ల ఒకరిపై మరొకరికి నమ్మకం, విశ్వాసం ఏర్పడడంతో పాటు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్థాయిలు రెట్టింపవుతాయి. ఎదుటి వారిపైన ఉండే ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనం కౌగిలింత. కౌగిలింత వల్ల సంబంధాలు మరింత దృఢమవుతాయి. కౌగిలింత వల్ల ఇద్దరి చర్మాలు రాపిడికి గురై ఒకరి శరీరం నుంచి విద్యుత్ శక్తి మరొకరికి ప్రవహించి తద్వారా నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుందట. బాల్యంలో తల్లిదండ్రుల ఆలింగనానికి నోచుకోని పిల్లల్లో ఐక్యూ మందగిస్తుందని, తద్వారా నడవడం, మాట్లాడడం, చదవడం వంటివి ఆలస్యంగా వస్తాయన్నది ఓ అధ్యయనంలో వెల్లడైన అంశం. గాఢంగా, మనస్ఫూర్తిగా హత్తుకోవడానికి ఎవరూ అందుబాటులో లేకపోయినా బొమ్మల్ని, పెంపుడు జంతువుల్ని కౌగిలించుకోవడం కూడా మంచిదేనంటున్నారు నిపుణులు. విన్నారుగా కౌగిలింత వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో. మరి మీరు కూడా ఏ భావాన్నైనా మీ ఆత్మీయుల వద్ద కౌగిలింత ద్వారా వ్యక్తపరచడం నేర్చుకోండి. చక్కటి ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.